హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో మినపగారెలను చాలా టేస్టీగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతాయి. మినపగారెలను ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. గారెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 2 గ్లాసుల వరకు మినపప్పును వేసుకోండి. ఇక్కడ నేను పొట్టుపప్పుతో చేస్తున్నాను, మీరు కావాలంటే గుళ్ళు పప్పుతో కూడా చేసుకోవచ్చు. కానీ పొట్టుపప్పుతో చేసుకున్న గారెలు అనేవి ఇంకొంచెం టేస్టీగా ఉంటాయి. సో ఈ విధంగా 2 గ్లాసుల పప్పుని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఈ పప్పు మునిగేంత వరకు కూడా నీళ్ళని పోసుకోండి. పోసుకుని ఈ పప్పుని ఒక 6 నుంచి 7 గంటల పాటు నానపెట్టుకోండి. ఆ పొట్టు ఊడేంత వరకు నానపెట్టుకుంటే సరిపోతుంది. గుళ్ళు పప్పుతో చేసుకునే వాళ్ళైతే ఒక 4 గంటలు లేదంటే 3 గంటలు నానపెట్టుకున్నా సరిపోతుంది. పప్పు అనేది ఈ విధంగా పూర్తిగా నానిన తర్వాత ఇప్పుడు ఈ పొట్టు అంతా కూడా తీసేసుకోండి. నార్మల్గా గుళ్ళు పప్పు అయితే ఒక 2-3 సార్లు కడుక్కుంటే సరిపోతుంది. ఈ విధంగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు దీన్ని గ్రైండర్లో వేసుకున్నారంటే గారెలు అనేవి ఇంకొంచెం టేస్టీగా ఉంటాయి. లేదు అనుకున్న వాళ్ళు మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేనైతే గ్రైండర్లోనే చేస్తున్నాను. ఇక్కడ పప్పుని మీరు మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నా కానీ లేదంటే ఈ విధంగా గ్రైండర్లో గ్రైండ్ చేసుకున్నా కానీ చేతిలోకి పప్పును తీసుకున్నప్పుడు కొద్దిగా నీళ్ళని ఉంచుకోండి. అలాగని ఎక్కువ నీళ్ళని ఉంచుకున్నారనుకోండి పిండి అనేది జారైపోతుంది అనమాట. కాబట్టి ఈ విధంగా కొద్దిగా నీళ్ళు అనేవి కింద కారిన తర్వాత పప్పుని గ్రైండర్లో కానీ లేదంటే మిక్సీ జార్లో కానీ వేసుకోండి. వేసుకుని ఈ పప్పు అనేది నలుగుతూ ఉన్నప్పుడే ఇందులోకి కొద్దిగా మీ రుచికి తగినంత కల్లుప్పుని వేసుకోండి. నా దగ్గర కల్లుప్పు అనేది లేదనమాట, అందుకని నార్మల్ సాల్ట్ వేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల పిండి అనేది ఈజీగా నలుగుతుంది అండ్ తొందరగా నలుగుతుంది కూడా. అండ్ మనకి ఇందులోకి నీళ్లు పోసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఒకవేళ అవసరం అనిపించింది అని అంటే ఈ పప్పు అంతా కూడా, ఈ సాల్ట్ అంతా కూడా పీల్చుకుని కొద్దిసేపు నలిగిన తర్వాత లాస్ట్లో కన్సిస్టెన్సీ చూసుకోండి. మీకు పిండి అనేది స్టిఫ్గానే ఉంది, ఇంకొంచెం పడతాయి అని అనుకున్నప్పుడు కొద్దిగా నీళ్ళను పోసుకోవచ్చు. లేదు ఇక్కడ నేను మీకు పిండి అంతా కూడా నలిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా నలిగితే సరిపోతుంది. మెత్తగా గ్రైండ్ చేసుకున్నారంటే గారెలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. కొద్దిగా లైట్గా బరక ఉండాలి అని చెప్పి ఎక్కువ బరక ఉంచుకున్నారనుకోండి మీకు ఆ స్పాంజీనెస్ రావన్నమాట. స్పాంజీగా రావాలి అని అంటే మాత్రం ఈ విధంగా కొద్దిగా మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ అయిన తర్వాత దీన్ని ఎలా టెస్ట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. సో ఈ విధంగా నీళ్ళల్లోకి పప్పుని, ఆ రుబ్బుకున్న పిండిని వేసుకున్నారనుకోండి, పిండి అనేది పైకి తేలాలన్నమాట. నీళ్ళల్లోకి వెళ్ళిపోయింది అని అంటే ఇంకొంచెం రుబ్బుకోవాలి అని అర్థం. లేదు పైకి తేలింది అని అంటే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇలా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న పిండినంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పప్పును కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు పప్పు అంతా కూడా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇంతకన్నా జారుగా చేసుకోవద్దు, అలాగని ఇంతకన్నా గట్టిగా కూడా చేసుకోవద్దు. గట్టిగా చేసుకున్నారంటే గారెల టేస్ట్ ఏమీ బాగుండదు. అలాగని జారుగా చేసుకున్నారనుకోండి చేతిలోంచి గారె జారిపోతుంది నూనెలోకి వేసేటప్పుడు. అండ్ అంతేకాకుండా నూనె కూడా ఎక్కువ పీల్ చేసుకుంటుంది గారె. ఈ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు టైం ఉంటే ఒక అరగంట నుంచి గంట సేపు పక్కన పెట్టుకోండి. మీరు పిండి రుబ్బిన వెంటనే వేసిన గారెలకు అండ్ కొద్దిసేపు పక్కన పెట్టి వేసుకున్న గారెలకు చాలా టేస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి కొద్దిసేపు అలా పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేనైతే ముందు రోజు రాత్రే పిండిని గ్రైండ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇలా పెట్టుకున్నారంటే ఇంకా క్రిస్పీగా, ఇంకా టేస్టీగా ఉంటాయి. సో ఈ విధంగా చేసుకోండి. మీకు అలా కాదు అనుకుంటే వెంటనే వేసుకోవాలంటే ఒక అరగంట గంట సేపు అయినా పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను మీకు పిండిని రాత్రంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టి ఉదయాన్నే చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుని ఒక మిక్సీ జార్ని తీసుకోండి. తీసుకుని అందులోకి ఒక చిన్న కొమ్ము అల్లం తీసుకుని దాని మీద తోలంతా కూడా తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోండి. అల్లం ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 లేక 5 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. వేసుకుని దీన్ని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ నేను మీకు గ్రైండ్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ను ఈ విధంగా పిండిలోకి వేసేసుకోండి. ఇలా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని పిండిలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకుని దాన్ని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు అనేవి మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఎక్కువ వేసుకున్నా కూడా గారెలు అనేవి అంత టేస్టీగా ఉండవు. కొద్దిగా వేసుకుంటేనే బాగుంటుంది, అలాగని మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోండి. కొత్తిమీరని ఎప్పుడు కూడా కాడలతో సహా వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చేతిని ఒకసారి తడి చేసుకోండి. ఇలా తడి చేసుకోవడం వల్ల పిండి అనేది చేతులకు ఎక్కువగా జిగురుగా అంటుకోకుండా ఉంటుంది. తడి చేసుకుని ఈ విధంగా పిండిలో ఇవన్నీ కూడా బాగా కలిసేట్లు కలుపుకోండి. అండ్ ఇక్కడ చూసారా పిండిలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఎలా ఏర్పడాయో. ఇలా పిండిలో ఇవన్నీ కూడా బాగా కలిసేట్లు కలుపుకోండి.
ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి పిండిని టేస్ట్ చేయండి, అంటే ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో అని. ఒకవేళ సరిపోతే ఓకే, సరిపోకపోతే కొద్దిగా ఉప్పుని వేసుకోండి. ఇక్కడ నాకైతే సరిపోలేదు, అందుకే కొద్దిగా వేశాను. ఉప్పు వేసుకుని మరలా ఈ ఉప్పు అనేది పిండిలో బాగా కలిసేట్లు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి గారెలు వేసుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోయింది. గారెలు వేసుకోవడానికి స్టవ్ మీద ఈ విధంగా ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి. నూనె అనేది కాగాలి. ఈ నూనె కాగేలోపు మీకు 1 by 1 ప్రాసెస్ అనేది చూపిస్తాను, అంటే గారెలను ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు అనేది. మీకు ఏ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఇక్కడ ఫస్ట్ అయితే నేను చేతిలో వేసి చూపిస్తాను. సో మీరు ఎప్పుడు గారె వేసినా కానీ వేసే ప్రతిసారి కూడా చేతిని ఒకసారి నీళ్ళతో తడుపుకోవాలి. అలా తడుపుకున్నారంటే మీకు చేతిలో నుంచి గారె అనేది ఈజీగా వస్తుంది అండ్ షేప్ కూడా కరెక్ట్గా ఇవ్వగలుగుతారనమాట. సో ఈ విధంగా ఫస్ట్ చేతిని ఒకసారి నీళ్ళతో తడుపుకుని కొద్దిగా పిండిని ఈ విధంగా సైడ్లోంచి తీసుకోండి. ఎప్పుడు కూడా పిండిని మధ్యలో నుంచి కానీ అలా ఎలా పడితే అలా తీసేయకూడదు. ఇలా సైడ్లోంచి తీసుకున్నారంటే చక్కగా మీకు చేతిలోకి పిండి అనేది ఎక్కువగా అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా తీసుకుని ఫస్ట్ దీని విధంగా చేతిలోనే ఈ విధంగా రోల్ చేసుకుంటూ ఫస్ట్ ఈ విధంగా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ బొటన్ వేలుతో ఇలా ఒత్తుతూ ఉన్నారంటే చక్కగా మనకి రౌండ్ షేప్ వచ్చేస్తుంది. జస్ట్ ఒక హోల్ పెట్టేసుకుని దీన్ని ఇదే విధంగా నూనెలోకి వేసేసుకోవడమే. ఇలా డైరెక్ట్గా నూనెలోకి వేసుకోవడం బిగినర్స్కి కొంచెం కష్టంగా ఉంటుంది అండ్ షేప్ అవుట్ కూడా అయిపోతుంది గార. అలాంటి వాళ్లకు నేను ఇక్కడ సెకండ్ మెథడ్ అనేది చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఈ విధంగా మీరు ఏ సైజులో అయితే గారె చేసుకోవాలి అనుకుంటారో ఆ సైజులో ఉండే బాక్స్కున్న మూతలు ఉంటాయి కదా, ఆ మూతను తీసుకుని ఫస్ట్ దాన్ని ఈ విధంగా నీళ్ళతో తడి చేసుకున్న తర్వాత చేతిలోకి ఈ విధంగా పిండి ముద్దను తీసుకుని ఈ పిండి ముద్దను ఫస్ట్ రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దను తీసుకెళ్ళి బాక్స్ మూత మీద పెట్టుకుని ఈ విధంగా లైట్గా ఒత్తుతూ మీరు ఏ షేప్లో అయితే చేసుకోవాలనుకుంటారో ఆ షేప్లోకి ఒత్తుకున్న తర్వాత మధ్యలో సెంటర్లోకి హోల్ పెట్టుకోండి. ఇలా చేసుకున్నారంటే మీకు షేప్ కూడా కరెక్ట్గా వస్తాయి, రౌండ్గా వస్తాయి అండ్ షేప్ అనేది పాడవడం ఉండదన్నమాట. అన్ని గారెలు కూడా ఒకే షేప్లో ఉంటాయి. ఇలా బాక్స్ మూత మీద చేసి పెట్టుకునే ఈ గారెను ఈ విధంగా నూనె మీద పెట్టి జస్ట్ అలా లైట్గా షేక్ చేయండి. పెద్దగా షేక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. లేదంటే అలా పట్టుకుని ఉంచిపెట్టుకున్నారంటే దానంతరం అదే గారె అనేది జారిపోయి నూనెలోకి పడిపోతుంది. సో ఇక్కడ నేను మీకు సెకండ్ మెథడ్ చూపించాను కదా, ఇప్పుడు నేను మీకు థర్డ్ మెథడ్ కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఈ విధంగా టీ స్ట్రైన్ అనేది తీసుకోండి. ఇది మనందరికీ తెలిసిందే. టీ స్ట్రైన్ అనేది తీసుకుని ఫస్ట్ దాన్ని నీళ్ళతో తడి చేసుకున్న తర్వాత పిండి ముద్దను తీసుకుని ఫస్ట్ దాన్ని రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసి టీ స్ట్రైన్ మీద పెట్టుకుని ఈ విధంగా లైట్గా ఒత్తుకోండి. రౌండ్గా ఒత్తుకున్న తర్వాత సెంటర్లో హోల్ పెట్టేసుకుని ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నూనెలోకి వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడం. ఇలా పెట్టేశారంటే చక్కగా ఈజీగా నూనెలోకి పడిపోతుంది. సో ఇది ఒక మెథడు. ఇప్పుడు ఇవి వేగిపోతూ ఉన్నాయన్నమాట. నేను మీకు ఫోర్త్ మెథడ్ అనేది తర్వాత చూపిస్తాను. సో గారెలను ఈ విధంగా క్రిస్పీగా వేయించుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం పూరీలు వేయించుకునే అంత వేడిగా వీటిని ఫ్రై చేసుకోకూడదు. అలా కానీ ఫ్రై చేసుకున్నారంటే లోపల ఉడకదనమాట, పచ్చిగా ఉండిపోతుంది అండ్ పైన క్రిస్పీగా కలర్ వచ్చినా కానీ లోపల దాకా వేగదనమాట. కాబట్టి నార్మల్గా డీప్ ఫ్రై ఐటమ్స్ మనం ఏ వేడిలో అయితే ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా చక్కటి కలర్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి వేసుకుని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. చట్నీ లేకపోయినా ఉట్టిగా తిన్నా కూడా బాగుంటాయి. ఇక్కడ నేను మీకు ఫోర్త్ మెథడ్ చూపిస్తానన్నాను కదా. సో ఫోర్త్ మెథడ్ వచ్చేసేసి ఈ విధంగా పేపర్ కవర్స్ ఉంటాయి. మనం కూరగాయలు అవి తెచ్చుకున్నప్పుడు సైడ్లో పెట్టేస్తాం కదా. సో అవి ఒకసారి వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత మీరు ఈ పేపర్ కవర్ ప్లేస్లో పాలిథిన్ కవర్ని తీసుకోవచ్చు, పాల ప్యాకెట్ కవర్ని తీసుకోవచ్చు, లేదంటే నూనె ప్యాకెట్ని తీసుకోవచ్చు. ఇలా మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో చేసుకోవచ్చు, లేదంటే బటర్ పేపర్ మీద కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా పెట్టేసుకుని పేపర్ని ఈ విధంగా ఫస్ట్ దీన్ని నీళ్ళతో తడి చేసుకున్న తర్వాత ఏ విధంగా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకుని నా పిండి ముద్దని దీని మీద పెట్టేసుకుని ఈ విధంగా ఫ్లాట్గా చేసుకున్న తర్వాత ఒక హోల్ పెట్టేసేసుకుని ఈ విధంగా చేతిలోకి తీసుకున్నారంటే ఇంకా చెప్పాలంటే ఈ పేపర్ కవర్ మీద నుంచి ఈ గారె అనేది చక్కగా ఊడొస్తుంది. సో ఈ విధంగా చేతిలోకి తీసుకుని డైరెక్ట్గా నూనెలోకి వేసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు నచ్చిన మెథడ్ని ఉపయోగించి గారెల్ని ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా, చాలా టేస్టీగా, ఎమ్మీగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, స్పంజీగా ఉండే గారెల్ని ఎలా తయారు చేసుకోవచ్చో కొంచెం వీడియో లెంతీ అయింది, కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా రావాలి, బిగినర్స్ అయినా కానీ పర్ఫెక్ట్గా చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇలా చేశాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.